హాయ్ ఫ్రెండ్స్. పూర్వకాలంలో భృగుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఇతని భార్య పేరు పులోమ. భృగు మహర్షి ఒకసారి తన భార్యతో తాను నది స్నానానికి వెళ్ళి తిరిగి వస్తానని చెప్పి అప్పట్లోగా ఆమెను అగ్నిహోత్రానికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయమని చెప్పి మహర్షి నదికి వెళ్ళిపోతాడు. అప్పుడు పులోమ తన భర్త చెప్పినట్టుగానే హోమగుండంలో అగ్నిని వెలిగించి మిగతా పనులు చేసుకుంటుంది. అదే సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వస్తాడు. పులామ యొక్క అందాన్ని చూసి ఆమెను ఇష్టపడతాడు. అప్పుడు ఆ రాక్షసుడు హోమగుండంలో వెలుగుతున్న అగ్నిదేవుని ఎవరి అందాల ఊర్వశి అని అడుగుతాడు. అప్పుడు అగ్నిదేవుడు తన నిజం చెప్పకపోతే తనకి అసత్య దోషం అంటుతుందని ఆమె గురించి రాక్షసుడితో ఆమె భృగు మహర్షి భార్య అయిన పులామ అని చెబుతాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఒక పెద్ద వరాహంలో మారి పులోమాను తన భుజాలపై వేసుకొని తీసుకొని వెళ్తాడు. ఆ సమయంలో పులోమ గర్భవతి. అప్పుడు ఆమెకు ఆ సమయంలో ప్రసవం అవి ఒక మగ పిల్లవాడు పుడతాడు. పులోమకు పుట్టిన ఆ పిల్లవాడే చ్యవనుడు. ఆ పిల్లవాడిని చూసిన వెంటనే ఆ రాక్షసుడు మంటలో పడి కాలిపోతాడు. అప్పుడు పులోమ వెంటనే తన బిడ్డను ఎత్తుకొని ఆశ్రమానికి వెళ్ళి జరిగిన విషయం అంతా తన భర్త భృగు మహర్షితో చెబుతుంది. అప్పుడు భృగు మహర్షి కోపంతో అసలు నీ గురించి ఆ రాక్షసుడికి ఎవరు చెప్పారు అని అడగ్గా పులోమ అగ్నిదేవుడు చెప్పాడని చెబుతుంది. ఆ మాటలు విని అగ్నిదేవుడు తన నిజం చెప్పకపోతే తనకు పాపం వస్తుందని అలాగే చెప్పానని భృగు మహర్షితో చెబుతాడు. అప్పుడు భృగు మహర్షి కోపంతో అగ్నిదేవుడిని నువ్వు సర్వభక్షకుడిగా జీవిస్తావని శపిస్తాడు. అప్పుడు అగ్నిదేవుడు నేను సర్వభక్షకుని అయితే దేవతలకు బాహిస్సులు ఎలా వెళ్తాయని చెప్పి కోపంతో అగ్నిదేవుడు తన మంటలను ఆర్పేస్తాడు. దానితో దేవతలకు హావిస్సులు అందకపోవడంతో బ్రహ్మదేవుడు అగ్నిదేవుని దగ్గరికి వచ్చి నువ్వు సర్వభక్షకుడిగా అయ్యావు, కానీ నీ పవిత్రత పోలేదు కదా, నువ్వు మళ్ళీ హవిస్సులను దేవతలకు సమర్పించని చెబుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన దానికి అగ్నిదేవుడు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత భృగు మహర్షి కుమారుడైన చవనుడు పెద్దవాడై చర్యాతి రాజు కుమార్తె అయిన సుకన్యను పెళ్లి చేసుకుంటాడు. వీరిద్దరికి ప్రమతి అనే కుమారుడు జన్మిస్తాడు. ఇతనికి రురు అనే కుమారుడు పుడతాడు. ఇతను కూడా స్థూలకేతువు మహర్షి ఆశ్రమంలో పెరుగుతున్న ప్రమద్వరను ప్రేమిస్తాడు. ఆమె ఒక రోజు అడవికి వెళ్ళినప్పుడు ఆమెను ఒక పాము కాటు వేస్తుంది. దానితో ఆమె చనిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న రూరు దేవతలను ప్రార్థించి తన ప్రేయసిని ఎలాగైనా బ్రతికించమని అడుగుతాడు. అప్పుడు దేవలోకం నుంచి ఒక దేవత ప్రత్యక్షమై రూరు నీ ఆయుష్లో సగం ఆయుష్ను నీ భార్యకు ఇస్తే ఆమె బ్రతుకుతుందని అతనితో చెబుతుంది. అప్పుడు రూరు ఆ దేవత చెప్పినట్టుగానే తన ఆయుష్లో సగం ఆయుష్ను ఆమెకు ఇస్తాడు. అప్పుడు ఆమె తిరిగి బ్రతుకుతుంది. ఆ తర్వాత రూరు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత రూరు తన భార్యను కాటు వేసిన పాముపై పగ పెంచుకొని తనకు కనిపించిన ప్రతి పామును చంపేస్తాడు. అలా రూరు ఒకసారి దుందుబం అనే ఒక పాము కనిపిస్తుంది. అప్పుడు రూరు ఆ పామును కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ పాము ఎందుకు నువ్వు నన్ను చంపుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు తన జీవితంలో జరిగిన అన్ని విషయాల గురించి ఆ పాముతో రూరు చెబుతాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆ పాము సగం మనిషిగా మారుతుంది. అది చూసి రూరు ఆశ్చర్యపోయి నువ్వు ఎలా మనిషిగా మారావని అడుగుతాడు. అప్పుడు ఆ పాము రూరుతో ఇలా చెబుతుంది. నా పేరు శాస్త్ర పాద. ఒకరోజు నా స్నేహితుడు గగన్ హోమం చేస్తున్నప్పుడు నేను అతని మెడలో ఒక పామును వేశాను. దానికి కోపం వచ్చిన అతను నన్ను పాముగా మారమని శాపం ఇచ్చాడు. అప్పుడు నేను చేసిన తప్పు గురించి తెలుసుకొని నా మిత్రుని శాప విమోచనం చెప్పమని అడిగితే అతడు ఎప్పుడైతే నువ్వు రూరు మహర్షితో మాట్లాడతావో అప్పుడే నీకు శాప విమోచనం అవుతుందని చెప్పాడు. అందుకే నేను పాము రూపంలో నుంచి మనిషిగా మారానని రూరుతో దుందుబం చెబుతుంది. సో ఫ్రెండ్స్, చూస్తారుగా, ఇలాంటి మరిన్ని పురాణ కథల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.